తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతుందా? సంక్షేమ అభివృద్ధి పథకాలకు నిధులు సర్దుబాటు చేయలేక సతమతమవుతుందా? రైతు భరోసా, మూసీ పునరుజ్జీవనం, ఉద్యోగాల పెండింగ్ బకాయిలు చెల్లింపు కష్టంగా మారుతుందా? ప్రతి నెల కోట్ల రూపాయల లోటుందా? సమస్యను అధిగమించేందుకు సర్కార్ ఏం చేస్తుంది? ఏ ప్లాన్స్ తో ముందుకెళ్తుంది? హ్యావ్ ఎ లుక్. తెలంగాణ సర్కార్ ముందు సవాళ్లు. ఆర్థిక కష్టాలకు చెక్ పెట్టేలా ప్రణాళికలు, ఆదాయ సమీకరణకు కొత్త దారులు. తెలంగాణ సర్కార్ తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. సంక్షేమ అభివృద్ధి పథకాల కోసం భారీగా నిధులు కావాల్సి వస్తోంది. రైతు భరోసా 5,402 కోట్లు, ఉద్యోగుల పెండింగ్ బకాయిలు 2,000 కోట్ల చెల్లింపులతో పాటు మూసీ పునరుజ్జీవనం కోసం దాదాపు 7,345 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. వీటన్నింటి కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. భారీ బడ్జెట్ అంచనాల నేపథ్యంలో ప్రజలపై కొత్త పన్నుల భారం మోపకుండా ఈ ఏడాది అదనంగా 35,000 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సర్కారు ప్రణాళికలు రచించింది. తెలంగాణ సర్కారు ఆదాయం పెంపునకు సర్కారు ముందు కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్, మైనింగ్ శాఖల్లో పన్నుల ఎగవేతను అరికట్టడంతో పాటు భూముల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడంపై ఫోకస్ పెట్టింది. ఆదాయ సమీకరణపై ప్రత్యేకంగా చేజింగ్ సెల్ ఏర్పాటు చేసి నిరంతరం ఫాలో అప్ చేస్తోంది. హెచ్ఎండిఏ, టీజీఐఐసి వంటి అభివృద్ధి సంస్థల ద్వారా ఆదాయ రాబడులను పెంచుకుంటుంది. సర్కారుకు రావాల్సిన ఆదాయానికి సంబంధించిన లబ్ధిదారుల డాటాను ఏఐ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్కు అనుసంధానించడం ద్వారా అవకతవకలను నివారించేందుకు చర్యలు చేపట్టింది. ప్రతి నెల ఏర్పడుతున్న దాదాపు 3,500 కోట్ల లోటును రకరకాల ప్రయత్నాల ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులను సమకూర్చుకుంటుంది. ఇప్పటి వరకు అలా గడుస్తున్న ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉండడంతో రాబోయే రోజుల్లో నిధుల సమస్య ఏర్పడే అవకాశం ఉంది. నిధుల కొరత ఫలితంగా అభివృద్ధికి ఆటంకం ఏర్పడే అవకాశం కూడా ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.